హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. బొంగు చికెన్ అనగానే మనకు గుర్తొచ్చేసేది అరకు వ్యాలీ. ఎందుకంటే ఎక్కువగా దొరికేది అరకులోనే. మనం ఎప్పుడన్నా విజిటింగ్ ప్లేస్ అరకు వెళ్ళినప్పుడు అక్కడ తింటుంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు టేస్ట్ చేయని ఒక వెరైటీ ఈరోజు చేస్తున్నానండి, అదే బొంగు బిర్యానీ. అందరూ బొంగు చికెన్ తినే ఉంటారు కానీ బొంగు బిర్యానీ ఎవరు ట్రై చేస్తుండ్రు. అది నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. మరి లేట్ చేయకుండా తయారు చేసుకునే విధానం, అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడ చికెన్ నేను 300 గ్రామ్స్ తీసుకున్నానండి. మరీ పీసెస్ చిన్నవి కాకుండా ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, మిర్చి పౌడర్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుందామండి. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. అలానే బిర్యానీ ఐటమ్స్ అండి, ఆకు, చెక్క, మొగ్గ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, అలానే సాజీరాని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను, స్లైస్ కింద కట్ చేసుకోవాలి. అలానే పచ్చిమిరపకాయలు కూడా, కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నానండి. అలానే 1/2 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది కడిగి వేసుకోకూడదండి, కడిగితే ముక్కల కింద విడిపోతుంది. అలానే డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 చెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలండి. ఇలా నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది బ్యాంబో స్టిక్ అండి. ఇది లోపల మనం మ్యారినేట్ చేసుకున్నదంతా లోపల పెట్టేసుకోవాలి. ఇది క్లీన్ చేసుకోవాలండి, లోపల పౌడర్ లాంటిది ఉంటుంది. ఆ పౌడర్ని అంతా క్లీన్ చేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్, రైస్ అంతా ఇందులో పెట్టేసుకోవాలి. మసాలా అంతా పట్టించి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఇలా బ్యాంబో స్టిక్ ఇన్సైడ్కి ఇలా పెట్టేసుకుందాం. పీసెస్ పెద్దగా ఉంటే లోపలికి వెళ్ళవు, సరిగ్గా కుక్ కూడా అవ్వండి. పీసెస్ కొంచెం చిన్నగానే ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇలా ప్రెస్ చేస్తే ఈ పీసెస్ అనేవి లోపలికి వెళ్తాయి, మనకు కొంచెం గ్యాప్ వస్తుంది మిగతా పెట్టడానికి. మిగతా రైస్ని, పీసెస్ని కూడా ఇన్సైడ్కి ఇలా పెట్టేసుకోవాలి. కొద్దిగా గ్యాప్ ఉంచాలండి, ఇందులో వాటర్ వేయాలి. ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో గ్యాప్ వచ్చింది, ఇక్కడ నేను వాటర్ వేస్తున్నాను. 1 గ్లాస్ వరకు పడుతుందండి. ఇక్కడ నేను అరిటాకుని ఇలా ఫోల్డ్ చేసి లోపల పెడుతున్నాను. దీని ప్లేస్లో చపాతీ పిండిని కూడా కలుపుకొని ముద్ద కింద చేసుకుని ఆవిరి బయటికి రానియకుండా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత కట్టెల పొయ్యి మీద పెట్టుకుని దీన్ని కుక్ చేసుకోవాలండి. సో కట్టెల పొయ్యి రెడీ అయిపోయింది, బాగా మండుతుంది కూడా. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాంబూ స్టిక్ని ఇలా కట్టెల పొయ్యి మీద పెట్టేసుకుని 15 నిమిషాల పాటు ఇలా మంట పైన ఉడికించుకోవాలి. స్టిక్ పచ్చిగా ఉంది కదా, లోపల వరకు వెళ్ళి ఉడకడానికి 15 to 20 మినిట్స్ టైం పడుతుందండి. తర్వాత ఒక 10 మినిట్స్ పాటు నిప్పుల పైన ఉడికించుకోవాలి. ఇది ఒక సైడ్కే కాకుండా వేరే సైడ్కి కూడా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది ఉడికిపోయింది, బౌల్లో తీసేసుకుందాం.
మనం స్టవ్ మీద అయితే ఎలా కుక్ చేసుకుంటామో అంతే మాదిరిగా కుక్ అయిందండి. టేస్ట్ అయితే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఇలా కట్టెల పొయ్యి మీద ఇలా చేసుకుంటే. ఎప్పుడు రెగ్యులర్గా తినేదాని కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. బయట రెస్టారెంట్లో హోటల్లో తినే బిర్యానీ కంటే ఇలా బొంగు బిర్యానీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.